అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చిత్రాలతో కలిపి తెలుగు ఆడియో బైబిల్ని అందిస్తున్నాం. ఇలా చిత్రాలని చూస్తూ దేవుని వాక్యాన్ని వింటే సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు బైబిల్ క్విజ్ షార్ట్స్ను కూడా అందిస్తున్నాం. వీటి వల్ల బైబిల్ గురించి మరింత జ్ఞానం పెరుగుతుంది. మా ఛానల్ని సందర్శించి సబ్స్క్రైబ్ చేసుకొని అందులోని అన్ని వీడియోలను తప్పక చూడండి. దేవుడు మన అందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. లేవియా కాండము 17వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబాలలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించని ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీల కుటుంబాలలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశ్యము గల వాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీల కుటుంబాలలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉతుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. 18వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు.
నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచ్ఛాదనముగా నున్న నీ చెల్లి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదనమునైనను కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానచ్ఛాదనమును తీయకూడదు. అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానచ్ఛాదనమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛాదనమును ఆమె కుమార్తె మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్ప్రవర్తన. నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్థలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసి కొనకూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసి కొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నింటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగజేసుకొనకుండునట్లు
నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. 19వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలి నర్పించునాడైనను మరునాడైనను దాని తినవలెను. 3వ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును. అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు. ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు. వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాని తిట్టకూడదు. గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడిని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడిని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసికొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొటేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొటేలు వలన యెహోవా సన్నిధిని అతడి నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితమైన
స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడినైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్మ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారియటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణపిచాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెతకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించున్నప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వారిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చునప్పుడు కొలతతో గాని తూనికే గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. అన్యాయమైన త్రాసులు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. 20వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులే గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మెలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిచాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్చదనమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి.
వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునిన ఎడల అది దుష్మ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువులను చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరి మానచ్ఛదనమును తీసెను, తన దోషశిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానచ్ఛదనమును తీసినవాడు ఆమె రక్తదారచ్ఛదనమును తీసివేసెను. వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానచ్ఛదనమునే గాని నీ తండ్రి సహోదరి మానచ్ఛదనమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానచ్ఛదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తల్లితోనే కాని శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానచ్ఛదనమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెను. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరి భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము. వాడు తన సహోదరి మానచ్ఛదనమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీయు చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము. మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్రత జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణపిచాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. 21వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియకు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యాజకుడు గనుక
తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు. గడ్డపు పక్కలను క్షారము చేసుకొనరాదు. కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచు కొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములను వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనునది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యక పెళ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలో కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవములు గల వాడే గాని కాలైనను చెయ్యైనను విరిగిన వాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు గలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుషుడును యెహోవాను హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువునైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనులను అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పుము. 22వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములో ఒకడు అపవిత్రత గలవాడై
ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవముల వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్థలిత వీర్యుడును, అపవిత్రతమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషునినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు అపవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వారికి ఆహారమే గదా. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణములను తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే గాని విడనాడబడినదే గాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాను యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీలలో నివసించు పరదేశులోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మొక్కుబళ్ళనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణములను అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేదియు నుండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చెరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. కరూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని విసిరిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి.
వాటికి కలంకముండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 7వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమంగా అర్పింపతగును. అయితే అది అవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. 23వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఆ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసులయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగును. 7 దినములు మీరు పొంగిన వెంటనే తినవలెను. మొదటి దినమున పొంగని వెంటనే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణములు చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొటేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2/10వ వంతుల గోధుమ పిండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని ప్రాణార్పణము 3 ద్రాక్ష రసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 80 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10వ వంతుల పిండిగల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను.
అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, ఒక కోడె దూడను, 2 పెద్ద పొటేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రధాన ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొటేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణములు చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహనబలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంచి చెట్లను,
పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగగా ఆచరింపవలెను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. 24వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడిని ఒక ఇశ్రాయేలీయునికిని పాలెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొను వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనములను వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కలంకమును కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగగొట్టబడిన దాని విషయములలో విరగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలగజేసినందున వానికి కలంకము కలగజేయవలెను. జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు
మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. 25వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరములుగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరమున సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఎడ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమందంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా 50వ సంవత్సరమును మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పంటను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములలో దానంతటా అదే పండిన పంటను మీరు తినదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగు వానికి వెలకు ఇచ్చిన దేని విషయములో గాని, నీ పొరుగు వాని దగ్గర నీవు కొనినదేది విషయములో గాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెను గదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంట కూర్చొను వల్లగాదే అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు
పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యముతో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవనికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టు కొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములలోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలముగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములలో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు. నేను మీకు కానాను దేశమునిచ్చి మీకు దేవుడనగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలెను. అప్పుడతడు తన ఇతరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మీరు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు గాని ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని
ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరములు మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినమున కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను. 26వ అధ్యాయము చదువుకుందాము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసెదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసెదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై యుందును. మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును సులువుగా నడవజేసి తిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులకు క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను.
మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీయు సంభవించినను మీరింకా నా మాటలు వినిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసెదను. మీ బలము ఉడికిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమియకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. మీ మధ్యను అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసెదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగల మీద మీ పీనుగలను పడవేయించెదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసెదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసెదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును. మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడయ్యుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్లుగా ఒకని మీద నొకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయెదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితివనియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల
అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనమును అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడును. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి దేవుడనై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుమనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీలకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. 27వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవారికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులములు నియమింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయసు గల మగవారికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు గల మగవారికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవా అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువులకు పశువులను మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్రత జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువులను యాజకుని ఎదుట నిలవబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిదగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దానిలో చల్లబడు విత్తనములు కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము, యవల విత్తనములు
ఏబది తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వారికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి ఎప్పటికిని దాని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాక అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యము యాజకునిదగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నిర్ణయింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలలోనిదైననేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువు అయిన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కొల కింద నడుచు వాటన్నింటిలో 10వ భాగమును ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియును ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.